श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमद् आदिवंशटकोपयतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनरसिंहदेवपादकादेवः श्रीवंशटकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंशटकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। नमो नमो यामनाय यामनाय नमो नमः। नमो नमो यामनाय यामनाय नमो नमः। नमस्ते। పోయిన వీడియోలో మనము ఆళవందాల స్తోత్రరత్నం అంటే ఏంటి, ఆ తర్వాత స్తోత్రరత్నంలో మొదటి శ్లోకం కూడా అర్థం కూడా సగం చూసినాం కదా. శేషబోధన ఎలా ఉండాలి దాన్ని చూసినాం. ఇప్పుడు ఆ శ్లోకం కూడా పైన ఆళవందాలు ఏం చెప్తున్నారు అదే మనం చుక్కబోతున్నాం. ఆసనం వాహనం వేదాత్మ వికహేశ్వర. ముందు ఏం చెప్పినా పనిపది చెయ్యాసనం. పనిపది చెయ్యా అంటే పనిపది అన్న ఆదిశేషుడు ఎలా కైంకర్యం చేస్తున్నారు అది మనం చూస్తాం కదా. ఇక్కడ ఇప్పుడు ఆసనం వాహనం వేదాత్మ వికహేశ్వర. వేదమే ఒక రూపమా వచ్చినాక ఈ పక్షిరంతకు రాజులుగా ఉన్నాడు. పక్షి రాజులుగా గరుత్మాన్ గరుడద్వాచ గరుడన్ స్వామి గరుత్మాన్ ఎలా స్వామివారు కైంకర్యం చేస్తున్నారంటే ఆసనమా ఉన్నారు, వాహనంగా ఉన్నారు. స్వామివారు ఎక్కడ కూర్చున్నారంటే ఆయన ఆసనంగా ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇక్కడి నుంచి ఇక్కడ పోవాలంటే వాహనంగా ఉంటారు. విష్ణు వాహన అయిన స్వామివారికి పేరు గరుత్మానికి. ఎలా అంటే సువర్ణోసి గరుత్మా త్రివిరుద్ధే శిరో గాయత్రీం చక్షు. ఇది ఒక వేదవాక్యం. ఇందులో వేదములో ఉన్న అన్ని భాగాలన్నీ ఈ వికగేశ్వరనారాయణ గరుత్మానికి దేహంలోకి ఒక్క భాగం అవుతుంది అని ఒక శ్లోకం చెప్తుంది. ఈ రిక్కు చెప్తుంది. ఆ వేద పురుషునాన గరుడన్ ఎలా ఉన్నారు అంటే ముందే చెప్పినాం కదా. వైగుండేది పరేలోగే శ్రేయాశాత్తం జగత్పతికి ఆస్తే విష్ణు రచితాత్మ భక్తై భాగవతై సహ అని అన్ని భక్తుల దేవతలు భక్తులకో భాగవతులతో స్వామివారు ఉన్నారు కదా. శ్రేయాశార్థం శ్రీదేవితో కలిసి స్వామివారు ఉన్నారు కదా. ఆయనకి ఈ స్వామివారు మంచిగా కైంకర్యం చేస్తుంటారు. ఇది ఆళ్వారందరూ ఎలా చెప్తున్నారు అంటే పొరుసిరై పుల్లువందేరం పూమహళార్ మలిందు తిరువిదంత మార్వన్ పొడిందు గరుడన్ మేర్కొండ గరియాన్. స్వామివారు గరుడారుడన వచ్చినప్పుడు శ్రీ మహాలక్ష్మితో వస్తున్నారు ఉంది. తిరుపళ్ళాండు పెరియాళ్వారి చరిత్రం చూస్తే పెరియాళ్వారు ఏనుగు పైన వచ్చినప్పుడు రాజా ఆయనకి మర్యాద సత్కారం ఇచ్చి ఏనుగు పైన వచ్చినప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవి కలిసి గరుడారుడన వస్తారన్న చరిత్ర ఉంది. అందుకంటే పల్లాండు పాడినప్పుడు పెరియాళ్వార్ వడివాయ్ నేను వలమార్వేల్ வாழ்கின்ற మంగయం పల్లాండు శ్రీయప్పదియాన సర్వేశ్వరనే మన తిరుమార్పులో ఉన్న మహాలక్ష్మితో పల్లాండుగా ఉండండి అని మంగళాదాసం చేస్తారు. ఇదే స్వామి ఆలవంద తన పాసరం ముందు చెప్పాను కదా. అంతే నివాసయ్యా అని ఒక 40 పాసనం. ఇది 41 పాసనంలో గరుడని చేస్తున్నారని స్వామి చెప్తున్నారు. దాసాహ సఖా వాహనం ఆసనం ద్విజోహో యస్తే విధానం వ్యజనం త్రీమయః ఉపస్థితం తేన పురో గరుత్మథ స్వతంగ్రి సమర్థి సమర్థకినాంక శోభినాః. అంటే స్వామివారు గరుత్మాన్ ఎలా ఉన్నారంటే స్వామివారికి దాసుడుగా ఉన్నారు, సఖాగా ఉన్నారు, వాహనంగా ఉన్నారు, ఆసనంగా ఉన్నారు, ధ్వజం వెట్రి ధ్వజంగా ఉన్నారు, జయధ్వజంగా ఉన్నారు. అదేవిధంగా స్వామివారు ఎక్కడ వెళ్తున్నారో ఒక ఆసనం ఆస్థానం పెట్టాలంటే విధానం పెట్టాలి కదా. ఆ విధానంగా ఉన్నారు. ఇంకా ఏమేమి ఉందో అన్నిగా ఉన్నారు. ఇదే ఆండాలు చెప్పినప్పుడు వినదై చిరువన్ మేలాపుర్ కీழ் வருவானே అని ఉంది. వినదై చిరువన్న గరుడనోడ తల్లి పేరు వినథ. అందుకంటే గరుత్మానికి వైనదేయక అని పేరు. ఆయన ఒక కృష్ణుడు అవతారం చేసినప్పుడు అక్కడెక్కడ బృందావన పోతున్నారు కదా కృష్ణుడు. ఆయనకి ఎండతో ఏమి రాకూడదు, సూర్యుడితో ఏమి రాకూడదు, కానీ తన
గరుత్మని ఏం చేస్తారంటే తన వింగ్స్ అన్నీ ఇలా పెట్టుకొని ఆయనకి ఒక విధానంగా ఒక అంబ్రలాగా వస్తూనే ఉన్నారంట రక్షణ చేయడానికి. అదేవిధంగా పాదుక అంటే మీరు శ్రీపాంజరాత్రంలో ఒక శ్లోకం ఉంది, కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మండపం తత్ర శేషం అని శ్లోకం ఉంది. దీంట్లో పాదుకే వైనదేయక అని ఉంది. అంటే స్వామివారుడ పాదుక వైనదేయనాన గరుత్మాన్ గరుడందా. అందుకంటే ఇప్పుడు కూడా ఒక గుడిలో శ్రీచడారి పాదుక ప్రతిష్ఠ చేయాలంటే వైనదేయుడికి గరుత్మానికి సెపరేట్గా కలశం పెట్టి వైనదేయుడి గురించిన మంత్రంగళ్ళు ఆవాహన చేసి హోమం చేసి ప్రతిష్ఠ చేయాలి. పాదుకే వైనదేయ చూసిన ఇలాంటి శ్రీవైకుంఠంలో నిత్య సూర్యుల అంతరూ ఇద్దరికి మిథునతికి శ్రీ మహాలక్ష్మికు శ్రీ మహావిష్ణువు కైంకర్యం చేస్తున్నాను చూస్తాం కదా. పైన ఈ లీలా విభూతిలో ప్రకృతి మండలంలో ఉన్న అందరూ ఇద్దరికి ఎలా కైంకర్యం చేస్తున్నారు అంటే అలా ఫస్ట్ ఎలా ఉందంటే యవనిక మాయా జగన్మోహిని. యవనిక అంటే స్క్రీన్, అమ్మవారు ఒక స్క్రీన్ లాగా. అంటే ఎలా అంటే స్వామివారికి శ్వేదాసుర ఉపనిషత్తులో ఒక మాట ఉంది ఏంటంటే இந்த உலகில் உள்ள இந்த లోకంలో ఉన్న అందరికీ అజ్ఞానం వస్తుంది కదా. ఎందుకోసం ఎలా అజ్ఞానం వస్తుందంటే ప్రకృతి సంబంధం బట్టి అందరికి అజ్ఞానం వస్తుంది చెప్తుందా. మాయాంతు ప్రకృతిం విద్యా మాయినంతు మహేశ్వరం. ఈ ప్రకృతి మాయా ప్రకృతి చెప్పబడిన ఈ మాయ ప్రకృతి నేను మహేశ్వరుడు కదా, నాకు అధీనం చెప్తున్నారు. మాయినంతు మహేశ్వరం. మాయా ఎవరికి అడంగి ఉందో ఎవరోడు అధీనంలో ఉందో ఆయనే మహేశ్వరుడు, అదే శ్రీమన్నారాయణ. ఇక్కడ అదే ఎవరి బృహదారణ్యంలో ఇంద్రో మాయావిహి పురూరూప ఈయతే. సకల ఐశ్వర్యం ఉన్న స్వామివారిని ఇంద్రుడు శబ్దవాచం చెప్తుంది. ఇంద్రహ అంటే మన దేవేంద్రుడు ఉన్నా కదా, ఆయన ఒక నార్మల్ అర్థం దేవేంద్రుని. ఇంద్రహ అంటే పరమ ఐశ్వర్యం ఉన్నవారే ఇంద్రుడు. లోకంలో అన్ని ఐశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంది? తిరువుక్కుం తిరువాగి సెలవున శ్రీ మహావిష్ణు దగ్గర ఉంది. అందుకంటే పరమాత్మని ఇంద్ర శబ్దంతో చెప్తుంది ఈ ప్రధాన ఉపనిషత్ వాక్యం. అదేం చెప్తుంది? ప్రకృతి మాయ పెట్టుకొని తన ఫల రూపంతో తీసుకొని స్వామివారు వస్తున్నారు చెప్తుంది. కృష్ణుడు తన నోరుతో చెప్పిన గీతలు చెప్తున్నారు. దైవీఘేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఏ అర్జున, నేను దేవుడు కదా, నేను పెట్టిన ఈ ప్రకృతి అంత ఈజీ కాదు, తాటడం అంత ఈజీ కాదు. నా దగ్గర ఎవరు చలనాది చేస్తున్నారో వాళ్ళకే ఈ ప్రకృతి నుంచి బయటకు రావడం సాధ్యమవుతుంది. ప్రకృతి అంటే అంత కష్టం, దాని నుంచి బయటకు రావడం కృష్ణుడే చెప్తున్నారు. కానీ నా దగ్గర ఎవరు చలనాది చేస్తున్నారో వాళ్ళు అదే నుంచి బయటకు తప్పకుండా వస్తున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం, అది స్వామి దేశికని చెప్తున్న విషయం ఏంటంటే, కొన్ని వారు సందేహం చెప్తున్నారు ప్రకృతియు శ్రీ మహాలక్ష్మి ఒక్కటే. ఇది కొంచెం సంప్రదాయార్థం, నిదానంగా వినండి. ప్రకృతి మాయ శ్రీ మహాలక్ష్మి ఒక్కటే. శ్రీ మహాలక్ష్మిదా ప్రకృతి చెప్తున్నారు కొన్ని వాళ్ళు. స్వామివారు ఏం చెప్తున్నారంటే అది బట్టర్ చెప్తున్నారు, కొన్ని చెప్తున్నారు. బట్టర్ శ్రీ విష్ణు సహస్రనామకి వ్యాఖ్యానం చెప్తున్నారు. శ్రీ గుణ భగవద్గుణ దర్పణం అని. దాంట్లో మాధవ తిరునామం సమయంలో, లక్ష్మీవాన్ తిరునామ సమయంలో మాధవ 73 తిరునామం, లక్ష్మీవాన్ 363 తిరునామం చెప్పినప్పుడు ఒక్క మాటలు అంటే ప్రకృతిదా మహాలక్ష్మి ఇంకా మాటలు చెప్తున్నారు. ఎలా అంటే ప్రకృతి జగద్దా మాతాశ్రీ అని చెప్తున్నారు. ఇది పెట్టుకొని ప్రకృతిదా మాయాదా మహాలక్ష్మియే మాయా. ఇది ఇంకొక కన్ఫ్యూషన్, ఇంకొక అడిషన్ చేస్తున్నాను నేను. పాంచరాత్రాహంలో 5 కలశం పెట్టి అమ్మవారి అభిషేకం చేయాలి. దాంట్లో ప్రతి మధ్యంలో ఉన్న కలశంలో అమ్మవారే పెట్టాలి. ఇక్కడ ఏ దేవ అమ్మవారు ఉన్నారో అమృతవల్లి అంటే అమృతవల్లి ఆవాహన చేయాలి.
మిక్క ఉన్న 4 కలశంలో ఒక కలశంలో ధృతి త్రిధి మాయా అని ఉంది. ఒక కలశంలో మాయా అని అవగాహన చెయ్యాలి. అప్పుడు అమ్మవారిదా మాయవా అంటే పరాశర భట్ట చూపించిన ఆ ప్రమాణ శ్లోకంలో సనత్కుమార సంగీతలో ఉన్న శ్లోకం అందులో క్లియర్గా ఉంది. తథైవ ఏక పరాశక్తి శ్రీ తస్య కరుణాశ్రయా జ్ఞానాదిషాట్కుణ్యమయీ యా ప్రోక్త ప్రకృతి పరా జగత్ చరాచరమిదం సర్వం వ్యాప్య వ్యపస్థిత. అంటే శ్రీమహాలక్ష్మి ఎలా ఉన్నారు అంటే సర్వశక్తితో ఉన్నారు. మీరు జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తత్తిదేన 6 గుణంతో ఉన్నారు. అందుకంటే అది మాత్రం కాదు, అందుకంటే ఆయన పరాప్రకృతి అని చెప్తపడుతున్నారు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న చేతన అచేతన విషయங்கள் అన్ని లోపల శ్రీ మహాలక్ష్మి వ్యాపకం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు అంచు చూడండి, ప్రకృతి ఒక అచేతన తత్వం, దానికి చేతన తత్వం లోపల అంతర్ప్రవేశం సాధ్యం కాదు. ప్రకృతికి ఈ మూమెంట్ల పూరా వ్యాప్తి ఉంది, కానీ లోపల ప్రవేశం అంతర్ప్రవేశం శ్రీమన్నారాయణకి మాత్రమే ఉంది, పరమాత్మకు మాత్రమే ఉన్న అకటిత గణనా సామర్థ్యం అది ప్రకృతికి లేదు. అదేవిధంగా జ్ఞానాది షాట్కుణ్య పూర్ణం చెప్తుంది. ప్రకృతికి త్రిగుణ్యం మాత్రం సత్వ రజసు గుణం తాళ సత్వం మంచి గుణం కాబట్టి మిశ్రసత్వం ఆయన పోయింది కదా, శుద్ధసత్వం కాదు అది. అలా ఉన్న ప్రకృతి షాట్గుణమా ఉన్న అమ్మవారు 6 గుణం ఉంది చెప్తుంది ఈ శ్లోకం. జ్ఞాన, శక్తి, బలైశ్వరి ఇదైనా ప్రకృతికి కాదు, ప్రకృతికి లేదు. ఇప్పుడు ఈ వాక్యం నుంచి మనకేం తెలుస్తుంది? ప్రకృతి వేరే, మహాలక్ష్మి వేరే. ఏదో ఇంకొక వాటి ఏంటంటే లక్ష్మీతంత్రంలో ఒక శ్లోకము, అమ్మవారు తన నోరుతో చెప్పిన మాటలది. శ్రీపాదరాగాహంలో లక్ష్మీతంత్రం ఒక పగది ఉంది, దాంట్లో అమ్మవారు తన నోరుతో తన వైభవాన్ని చెప్తున్న విషయం అది. దాంట్లో 4th అధ్యాయంలో 51 శ్లోకం. మత్త ప్రక్రియతే విశ్వం ప్రకృతిశ అస్మిన్ కీర్తిత శ్రయంతి శృణయాస్మి శృణామి దురితం సదా. ఈ జగము నేను సృష్టి చేస్తున్నాం కదా, నిర్మాణం చేస్తున్నాం కదా, దానికి బట్టి నన్ను అందరూ ప్రకృతిని చెప్తున్నారు అని ఉంది. సో అమ్మవారు ప్రకృతియోడ అధిష్టాన దేవదే, కానీ ప్రకృతి అమ్మవారు కాదు. ఏంటంటే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే శ్రయంతి శ్రయాస్మి శృణామి దురితం సదా అని ఉంది. అంటే భక్తులోడ పాపాలన్నీ నేను కృప చేసి అన్నీ ఆ భక్తుల నుంచి దూరం పోవడానికి చేస్తున్నాను. దురితం సత దూరం పోవడానికి చేస్తున్నాను చెప్తుంది. ప్రకృతికి ఆ శక్తి లేదు. అచేతత్వమైన ప్రకృతికి మన పాపం పోవడానికి చేయడానికి శక్తి లేదు. ప్రకృతి సంబంధం వల్ల మనకు పాపమే వస్తుంది. అప్పుడు స్వామి పరాశర భట్టర్ ఏం చెప్తున్నారు అంటే ప్రకృతియోడ అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి అని చెప్తున్నారు. ఇంకా ఇది గురించి మళ్ళీ ఇంకా మంచిగా తెలుసుకోవాలంటే ఒక మంచి ఆచార్యవారి దగ్గర వెళ్ళి మీరు కాలక్షేమ రూపంగా ఇంక ఈ విషయంలో ఇంకా పెద్దగా తెలుసుకోవచ్చు. అదే జగన్మోహిని అంటే విరాట్ ఎలా ఉన్నారు, మహాశివుడు ఎలా ఉన్నారంటే ఒక యవనిగా ఉన్నది, ఒక స్క్రీన్గా ఉన్నారు కదా. ఎలా అంటే మనకు అన్నీ తెలిసి లోపల ఉన్న అమ్మవారికి స్వామివారికి అన్నీ తెలుస్తుంది. ప్రకృతియోட సంబంధం ఉన్నవానే మన అజ్ఞానం వస్తుంది కదా. అజ్ఞానం ఒక స్క్రీన్ లాగా మన ముందుకు ఉందంటే దేవుడు మనకు కనపడలేదు. అజ్ఞానం కూడా ఆ యవనికి ఆ స్క్రీన్ పోయిందంటే మనకు దేవుడు కనపడుతున్నారు. వీ క్యాన్ సీ ద గాడ్. అదే చెప్తున్నారు. ఎలా అంటే శ్రీభాష గారు చెప్తున్నారు శరణాగత్యంలో, భగవత్ స్వరూప ధీరోదానగరీం విపరీత జ్ఞాన జననీం స విషయాయాచ భోగ్యబుద్ధేర్జననీం
దేహేంద్రియత్వేన భోగ్యబుద్ధ్యేన సూక్ష్మరూపేణ శావస్థితాం దైవీం గుణమయీం మాయాం చెప్తున్నారు. ప్రకృతి ఎలా మన స్వరూపము మనకి దేవుడు కనపడలేకుండా ప్రకృతి ఏం చేస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు స్వామి భాష్యకారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అర్థపంచకం విరోధి స్వరూపం ఒక వీడియో ఉంది. దాంట్లో ఈ శ్లోకం తీసుకొని డీటెయిల్గా చెప్తున్నాను నేను. ఒకసారి కావాల్సిన వారు మంచిగా ఇది గురించి ఇంకా డీటెయిల్ తెలిసిన వారు ఆ వీడియో చూడాలి. అర్థపంచకంలో విరోధి స్వరూపం ఉంది. ఓకే, ఇదివరకు అమ్మవారు ఎలా ఉన్నారు, అమ్మవారికి ఎలా కైంకర్యం ఎవరెవరు ఎలా ఉన్నారు అని చూస్తాం. ఇప్పుడు ఈ లీలా వివిధిలో ఉన్న అన్ని దేవతలు, లీలా వివిధిలో ఉన్న అన్ని మనుషులు దేవతలు అందరూ అమ్మవారికి కైంకర్యం చేస్తున్నారు. బ్రహ్మేశాది సురవ్రజ సదయిదస్ త్వద్దాశ దాశీఘన. ఈ భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న అన్ని లోకములు ఉన్న వారందరూ, ఆ లోకమానికి అధిపతి దేవత అయిన బ్రహ్మరుద్రుడు అందరూ అమ్మవారికి కైంకర్యం చేస్తున్నారు తన భార్యతో. ఎవరెవరు కైంకర్యం చేస్తున్నారో కప్పులుగా భార్యతో వచ్చి అమ్మవారికి కైంకర్యం చేస్తుంటారు. ఇది శ్రీసూక్తం. శ్రీసూక్తం అంటే వేదభాగము. అమ్మవారి గురించి వేదంలో ఉన్న ఒక మందిర కూట్టంగలోడ కలెక్షన్ శ్రీసూక్తం. ఒక చిన్న మాట చెప్తున్నాను నేను. కొన్ని వారికి ఇది నచ్చదు, కానీ ఇదా సత్యం. శ్రీసూక్తం స్త్రీవారు పారాయణ చేయవచ్చా లేదా అని చేయకూడదు. చాలామంది చేస్తున్నారు. ఇది నేను చెప్తే కొన్ని వారికి నచ్చదు, బట్ కానీ వేదభాగము స్త్రీవారు చెప్పకూడదు అని ఉంది. అప్పుడు నేను అమ్మవారి గురించి నేను చెప్పకూడదా అని మన కోసమే ఆచార్యుడు పురాణంలో మన పూర్వాచార్య అందరూ శ్లోకం చెప్తున్నారు, అది చెప్పవచ్చు. ఇదే శ్రీసూక్తం నుంచి తీసిన అష్టోత్తరం ఉంది. హిరణ్యాయ నమః, హిరణ్మయాం లక్ష్మీం సువర్ణ దష్టజాం అన్నీ అష్టోత్తరంలో ఉంది, అది చెప్పవచ్చు. కానీ శ్రీసూక్తం ప్రత్యేకంగా పారాయణం చేయవచ్చా అని చేయకూడదు. అర్థం తెలుసుకోవచ్చు, వేదభాగంతో అన్ని అర్థం తెలుసుకోవచ్చు స్త్రీవారు, అన్ని అర్థం. ఇంకొకటి అంటే పురుషుడు కానీ స్త్రీవారికి అర్థం మంచిగా తెలుసుకోవాలి. ఏంటంటే స్త్రీవారి నుంచి ఆ వంశానికి అర్థం వస్తుంది. ఒక వంశం మంచి ఉండాలంటే అది స్త్రీయోడ కాంట్రిబ్యూషన్ ప్రధానం. స్త్రీవా ఎంత దూరం వైదికంగా, ఎంత దూరం ఆచారంగా, ఎంత దూరం ఈ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ ఇల్లు మంచుకుంది. స్త్రీవారికి ఇంట్రెస్ట్ లేకుండా ఇల్లు నాశమైపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీసూక్తంలో 5వ మంత్రంలో చంద్రాం ప్రభాసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాం ఉతారాం ఉంది. అంటే శ్రీయాన మహాలక్ష్మికి దేవజుష్టాం, దేవతలు దేవదాలు, బ్రహ్మడు రుద్రుడు ఇంద్రుడు అందరూ జుష ప్రీతి సేవనయోహో ధాతు అంటే ప్రీతితో సేవ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనము గుడికి వెళ్తున్నాము, స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, ప్రీతితో స్వామివారికి కైంకర్యం చెయ్యాలి. కడనే చేయకూడదు. కడనే అంటే కర్మ చెయ్యాలి, అలాంటి బుద్ధితో చేయకూడదు. ఇప్పుడుగా మియర్ ప్రెషర్లో గుడికి పోకూడదు. నా అమ్మ చెప్తుంది పోవాలి, మన తల్లి తండ్రి చూడడానికి మనం గుడికే పోతున్నాం. ఈ తల్లి తండ్రి ఈ జన్మలో 50 సంవత్సరమో 60 సంవత్సరమో జన్మాంతరమో మనకు సంబంధం, తల్లి తండ్రి సంబంధం స్వామివారితో అమ్మవారితో అమ్మవారితో గుడికి పోవడం. ఎందుకంటే తల్లి తండ్రి చూడడానికి గుడికి పోతున్నాం మనం. ఎంత ప్రీతితో పోవాలి, ప్రీతితో కైంకర్యం చేయాలి. ప్రీతితో మనకి స్వామివారి అమ్మవారి నుంచి ఏ కైంకర్యం మన కైంకర్యం దొరకాలి ఉండాలి. నాకు పని ఇస్తారా, గుడికి పోతే పని చెప్తున్నా. ఈ గురిగారు నాకు ఎప్పుడు గుడికి పోతే ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. అది స్వామి అమ్మవారు మన దగ్గర తీసుకున్న కైంకర్యం. అది
మనకు దేవుడు ఇచ్చిన ఒక సందర్భం ఆయన చేయడానికి. ఒక వాట గుర్తుపెట్టుకోండి, బ్రహ్మరుద్రుడంతా వెయిట్ చేసిన వారు కైంగిన చేయడానికి. నా కైంగిరి ఇవ్వండి, మా కైంగిరి మనం అడుగుతున్నారు. అలాంటి అమ్మగారు ఇలాంటి నీచుడి దగ్గర కైంగిన తీసుకున్నారు అని ఫీల్ మనకు రావాలి. ఎప్పేర్పట్ట బ్రహ్మరుద్రాది వెయిట్ చేస్తున్నారు ఆమె కైంగిన చేయడానికి. నీ నీచుడుగా పట్టి కూడా నా పైన ఉన్న ప్రేమతో మన దగ్గర నుంచి స్వామివారి అమ్మవారు తీసుకుంటారు. అదే విశేషం. ఇందులో ఎలా కైంగిన చేస్తారని ఆళ్వార్ పాసురంలో ఎలా చెప్తున్నారు తెలుసా? నీరేరు సంచడయ నీలఖండనం నాన్ముఖనం మురయాల్. మొర పెట్టుకొని చేస్తున్నారు అన్న కైంగిరం. ఈరోజు నేను చేస్తాను, రేపు నువ్వు చెయ్యి. అలాంటి ఎవరు బ్రహ్మ రుద్ర ఇంద్రులందరూ అమ్మవారి కైంగిరం చేయడానికి ఈరోజు నేను చేస్తాను కదా, నువ్వు చేస్తావు కదా, రేపు నేను చేస్తాను. అలాంటి ఒక కాంపిటీషన్లో కైంగిరం చేస్తున్నారు. మనము అలా చెయ్యాలి. ఇంకొక పాసురము, ఎన్మర్ 11 ஈரறுவர் ஓர் ஒருவர் வண்ண மலரேந்து வைகளும் நன்னி ஒரு மாலையால் பரவி ஓவாதெப்போதும் తిరుమాలై కైదొడువార్ చెండ్రు. తిరుమాల అంటే శ్రీమన్నారాయణుడికి కైంగిన సేవ చేయడానికి ఎవరెవరు వస్తున్నారంటే ఎన్మర్ అష్టవసుక్కల్, 11 ఏకాదశ రుద్రர்கள், ஈர் அறுவர் 12 ఆదిత్య, ఓరిరువర్ ఇద్దరు అని అశ్విని దేవతలు ఇద్దరు. అన్ని లెక్క చేస్తే 33 వస్తుంది. 33 కోడి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రతినిధిగా 33 దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ పుష్పం తీసుకొని స్వామివారికి సేవ చేయడానికి అమ్మవారితో ఉన్న స్వామివారికి తిరుమాలై కైదొడువార్ చెండ్రు కైంగిన చేయడానికి వస్తున్నారు, సేవ చేయడానికి వస్తున్నాను పాసురం. అది కురత్తాళ్వాన్. ఇంకొక చెప్తున్నారు. కురత్తాళ్వాన్ ఎవరు ముందుకే చెప్పినారు, రామానుజాచార్యులు కూడా సశిష్యుడు కురత్తాళ్వాన్. ఆయన రాసిన శ్రీస్తవంలో లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీశయాసి నామదేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. చాలా అనుభవమైన పాసురం ఇది. సో ఈ పాసురతోడ వ్యాఖ్యానము పైన ఉన్న విషయాలన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ఇవాళ మహాలక్ష్మి తిరువడికి పల్లాండు పాడి, ఆలవందా తిరువడికి పల్లాండు పాడి, ఆళ్వా తిరువడిகளே శరణం, எம்பெருமானா திருவடிகளே சரணம், சுவாமி திருவடிகளே சரணம், அஸ்வதாச்சாரியன் திருவடிகளே சரணம் சொல்லி அடியேன் பூர்த்தி பண்ணுறேன். அடியேன் ராமானுதாசன்.